దేవుని స్తోత్రం. అందరికీ వందనాలు. వాక్యాన్ని ధ్యానించుకోవడానికి ముందుకు వెళ్దాం. యేసయ్య మిమ్మల్ని అందరినీ దీవించునుగాక, ఆశీర్వదించునుగాక, ప్రోత్సహించునుగాక, ఆయన కాపుదల్లో ఉంచునుగాక. ఈ సంవత్సరం ప్రత్యేకించి దేని నిమిత్తం అయితే మనం ఇబ్బంది అనుకుంటున్నామో దానిలో నుంచే ఆశీర్వాదం పుట్టునుగాక. హల్లెలూయా. బైబిల్లో ఉన్న సామెతల ప్రకారం తిను దానిలో నుంచి తీపి వచ్చును అని నీ విశ్వాసాన్ని ఆపరేట్ చేస్తే దేనిలోంచి అయితే మనం ఇబ్బంది అనుకుంటున్నామో అది ఆశీర్వాదకరంగా మారునుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. శక్తి చేత కాదు, బలం చేత కాదు, దేవుని ఆత్మ ద్వారా నడపబడదుము గాక. ఆమేన్. థ్యాంక్ యూ. వాక్యాన్ని ధ్యానించడానికి ముందుకెళ్దాం. మనుషులకు హిస్టరీ ఇష్టం, చరిత్ర ఇష్టం. అందుకనే చిన్నపిల్లలతో సహా కథలు చాలా ఇంట్రెస్ట్గా వింటారు. పిల్లలకి కథ చెప్తానంటే చాలా ఇంట్రెస్ట్గా వింటారు. కారణం ఏంటంటే మనిషికి చరిత్ర ఇష్టం అనే ఆలోచనలోంచి వచ్చినటువంటిది. సేమ్ దేవునికి కూడా చరిత్రను మర్చిపోడు. దేవునికి మనకి ఉన్నటువంటి ఆ వ్యక్తిత్వాలను మనం చూసుకుంటే మనం కొన్ని విషయాలు మర్చిపోతాం, కొన్ని మర్చిపోం. దేవుడు దేన్ని మర్చిపోడు. ఇది ప్రత్యేక లక్షణం దేవునికి. కొన్ని మనం మర్చిపోతాం, ప్రార్థన చేస్తాం, వదిలేయచ్చు, కానీ దేవుడు మాత్రం మర్చిపోడు. హల్లెలూయా. దేవుని శక్తిని మనం ఊహించలేం. ఇక్కడ నహూము పుస్తకంలో పాత నిబంధన గ్రంథం 768వ పేజీని మనం చూస్తే, పాత నిబంధన గ్రంథం 768వ పేజీని మనం చూస్తే నహూము పుస్తకం ఇక్కడ మనకు కనపడుతుంది. అంటే యోనా తర్వాత మేకా ఉంటుంది, మేకా తర్వాత నహూము ఉంటుంది, నహూము తర్వాత హబక్కూకు ఉంటుంది. అంటే హబక్కూకి మేకాకు మధ్యలో ఈ యొక్క నహూము అనే 2 పేజీల మ్యాటర్ ఉంటుంది. ఈ నహూము అనే ఆయన దేవుని దృష్టిలో ఒక ప్రవక్త. ఈయన గురించి మనం చూద్దాం. విశేషం ఏంటంటే నహూము ఏం రాశాడు ఏంటి అన్న విషయాన్ని చూస్తే నహూము యొక్క మాటల యొక్క సారాంశం అంతా యోనా సేవ మీద ఆధారపడి ఉన్నాయి. నహూము చేసిన ఇక్కడ ప్రవచనాలు అవ్వచ్చు, ఇక్కడ నహూము గురించి ఉన్న మాటలన్నీ కూడా యోనా చేసిన సేవ మీద, యోనా మనస్తత్వం మీద, యోనా దేవుడితో మాట్లాడిన విధం మీద, యోనాకి కొన్ని జవాబులు ఇక్కడ ఉన్నాయి. ఆ రోజు యోనా ఏం అర్థం చేసుకున్నాడు అన్నది నహూము తన పుస్తకంలో ఇక్కడ వివరిస్తున్నాడు. 1 మినిట్ మనం యోనా గురించి చూస్తే, యోనాను ఒక చోటుకి వెళ్ళమన్నాడు దేవుడు, మరో చోటుకి వెళ్ళాడు. చేప కడుపులో పడేశాడు. ప్రార్థన మొదలెట్టాడు, నీకు నచ్చినట్టు ఉంటానయ్యా అని. బయటకు వచ్చాడు, ప్రజలకి మాట అందించాడు, వాళ్ళు మంచోళ్ళు అయిపోయారు. అప్పుడు యోనా మాట అంటాడు, ఆ మాట నాకు చాలా ఇష్టం, నాకు తెలుసు నువ్వు ఎలా తోడు అని. నన్ను ఇంత యాతన పెట్టావు కానీ వాళ్ళకి యాతన లేదు. ఎవరికి? నినివే పట్టణస్థులకి యాతన లేదు. నన్ను యాతన పెట్టావు వాళ్ళ కోసం. నువ్వు ఎలా తోడు, నీ మనసు మార్చేసుకుని కృప ఎక్కువని, ప్రేమ ఎక్కువని నాకు తెలుసు అంటాడు. అంటే యోనా చెప్పింది చేయకపోవడానికి కారణం ఏంట్రా అంటే దేవుడు ఏం చేయబోతున్నాడో గ్రహించాడు. అంటే యోనా దేవుడు మనసుకు చాలా దగ్గర. గొప్ప విషయం. దేవుని మనసుకు దగ్గరైనటువంటి యోనా పర్వతం ఎక్కి చివరి అధ్యాయం 4వ అధ్యాయంలో ఏం జరుగుతుందో అని చూస్తూ ఉన్నప్పుడు ఏమనుకున్నాడు, ఏం జరిగింది అన్న విషయానికి ఇది కంటిన్యూగా మనం చూడొచ్చు. అంటే నహూము యోనా పుస్తకంకి కంటిన్యూషన్గా మనం భావించవచ్చు. ఇక్కడ విషయాన్ని చూస్తే నహూము దేని గురించి రాయబడింది
నహూము ఈ యొక్క పుస్తకం ఈ 3 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 3 అధ్యాయాలు దేని గురించి రాయబడినవి అన్న సత్యాన్ని కానీ చూస్తే 1వ వచనంలో ఈ రకంగా ఉంది. నినివేను గూర్చిన దేవోక్తి, ఎల్కేషు వాడవు నహూమునకు కలిగిన దర్శనము. ఎవరి గురించి? నినివే. యోనాను ఎక్కడికి వెళ్ళమన్నాడు? నినివే పట్టణం వెళ్ళమన్నాడు. ఎక్కడికి వెళ్ళాడు? తర్షీషు వెళ్ళాడు. మరలా నినివే గురించి ఇక్కడ నహూము చేస్తున్నాడు. ఏంటి అన్న సత్యాన్ని కానీ మనం చూస్తే నినివే ఇక్కడ పట్టణస్థులకు ఉన్నటువంటి పెద్ద ప్రాబ్లం ఏంటంటే, నినివే పట్టణస్థులు దేవుడు హెచ్చరించినప్పుడు వారి దుర్మార్గాన్ని విడిచిపెట్టి పశువులకు కూడా ఉపవాసం పెట్టి గొప్పగా దేవుడిని ఆరాధన చేశారు. దేవుడి మనసు మారింది. సూపర్, చాలా బాగుంది కదా. అది యోనాకు నచ్చలే. కానీ ఇక్కడే పెద్ద ప్రాబ్లం ఉంది. అందుకనే మన ప్రసంగ అంశం నహూము పుస్తకం ప్రకారం క్షామము క్షేమము మధ్యలో కృప అని చూస్తున్నాం. క్షేమము మధ్యలో కృప. మనిషి క్షేమంగా ఉండడం దేవునికి ఇష్టం. కానీ కృపను దూరం చేసుకోవడం వలన, కృపను అపార్థం చేసుకోవడం వలన, కృపను తక్కువగా చూడడం వలన క్షేమాన్ని మనిషి కొనుక్కుని తెచ్చుకుంటాడు. ఈ యొక్క నహూము పుస్తకంలో ఉన్నటువంటి సారాంశం అది. దేవుడు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాడు, మనిషి క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాడు. కానీ దేవుని కృపను లోకుగట్టడం వలన క్షేమాన్ని రుచి చూస్తున్నాడు. దాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ఎప్పుడైతే ఈ రకంగా జరిగిందో, నినివే పట్టణస్థులు గొప్పగా మార్పు ఎప్పుడైతే వచ్చిందో శిక్షించలేదు. చాలాసార్లు మనం కూడా దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తాం. ఎప్పుడు గట్టిగా ప్రార్థన చేసేదంటే కష్టం వచ్చినప్పుడు. సూపర్, కష్టం తీరిపోయినాయి. ఏమవుతాడు? కష్టం ఎప్పుడైతే పోయిందో మళ్ళీ మొదటి స్థితి ముందుకు వస్తుంది. పూర్వం ఎలాగుండేవాడో సేమ్ అలాగే. అది మాత్రం పోదు, శిక్ష అనుభవించేస్తాడు. అది ఇక్కడ చెప్పేది. క్షామం వస్తుంది. కనుక ప్రియులరా, దేవుడు క్షమించాడు కదా అని కష్టం వచ్చినప్పుడు దేవుడి దగ్గర మొర్రబెట్టి దేవుడికి నచ్చినట్టు ఉండి మరలా స్థితి మనకి మరలా మామూలు స్థితిలోనికే ఉన్నాం అనుకోండి, మనిషికి క్షామము వచ్చే ప్రమాదం ఉంది, కష్టం వచ్చే ప్రమాదం ఉంది. అది ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. కనుక మనకి నహూము పుస్తకంలో మనం చూసినప్పుడు మనిషి క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాడు, దేవుడు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాడు. కానీ మధ్యలో కృపను లోకుగట్టడం వలన మనిషి మరలా క్షామంలోకి వెళ్తాడు. ఈ సత్యాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ నినివే యొక్క స్పెషాలిటీని మనం పరిశీలన చేస్తే, ఆ రోజుల్లో ఎవరికీ లేనటువంటి గొప్ప కెపాసిటీ ఉన్నటువంటి పట్టణం ఇది. ఏంటి అంటే, నినివే ఇది ఎంత పట్టణం అంటే బైబిల్లో మనం చూస్తాం. యోనా పుస్తకంలో కానీ 3 రోజులు పడుతుందట కాలినడకన. చాలా పెద్ద పట్టణాలు. అయితే ఆ పట్టణము చుట్టూ 100 అడుగుల ఎత్తు. కానీ ఈ నినివే పట్టణం బబులోను సామ్రాజ్యాన్ని ఛాలెంజ్ చేస్తూ ఉండేది. నువ్వెంత అని. అంత పెద్ద సామ్రాజ్యం బబులోను సామ్రాజ్యం నినివే పట్టణం మీద జయించడానికి 3 సార్లు యుద్ధానికి వచ్చి ఓడిపోయింది. వాళ్ళు ఓడిపోయినప్పుడల్లా వీళ్ళు పండగ చేసుకునేవారు. ఇది ప్రపంచానికి ఆ రోజుల్లో అందరికీ తెలియడంతో వాళ్ళకి చాలా ఇబ్బంది ఉండేది. ఇంత పెద్ద రాజ్యం అయినటువంటి బబులోను రాజ్యం ఈ నినివే పట్టణాన్ని మేము ఏం చేయలేకపోతున్నాం ఏంటి అని. ఇది వీరికి గర్వం అయిపోయింది. మనిషికి వచ్చిన పెద్ద ప్రాబ్లం ఏంట్రా అంటే, 3 పూట్ల తిన్నాడు అనుకోండి, అన్నీ జరుగుతున్నాయి అనుకోండి, కళ్ళు నెత్తి మీదకి వస్తాయి, తగ్గింపు పోయి పూర్వం నుంచి నేను ఇలాగే బతికానంటాడు. తనకున్న లోట్లు 10 మందితో చెప్పుకోవడానికి నాకు పలానప్పుడు ఇలా ఉంది, ఇప్పుడు దేవుడు ఎలా చేశాడు అని 10 మందితో చెప్పుకోవడానికి కూడా ప్రెస్టేజ్ నోరే రాదు. మళ్ళీ నోట్లు మట్టి కొడతాడు దేవుడు. దేవుళ్ళలోకి వచ్చాను, దేవుడిని నమ్ముకున్నాను,
నా పరిస్థితి ఎంత దిగజారింది, ఇప్పుడు ఎలా ఉన్నాను అని చెప్పుకోవడానికి ఇబ్బంది పడ్డావా, మళ్ళీ ఏదో రోజున నోట్లో మట్టి కొడతాడు. కృతజ్ఞత లేనిది జీవితం కాదు. ఆధ్యాత్మిక జీవితంలో ప్రధానమైనటువంటి రాహిత్యం ఇది. అది లేనిది అభివృద్ధి ఉండదు. ఒకవేళ ఉన్నా అది కంటిన్యూ అవ్వదు. ఇది ప్రమాదం. ఈ యొక్క నినివే పట్టణస్థులకు కళ్ళు నెత్తి మీదకి వచ్చేసాయి. ఇటువంటి పరిస్థితుల్లోనే దేవుడు యోనాని వీళ్ళ దగ్గర పంపాడు. గొప్ప మార్పు వచ్చింది. మరల మామూలుగా తయారు, పూర్వం కన్నా ఎక్కువ భయంకరమైన స్థితికి వచ్చేసారు. వచ్చినప్పుడు జరిగినటువంటిది అనమాట. ఎవరు ఏం చేయలేకపోతున్నారంటే దేవుడు ఒక విచిత్రాన్ని పెట్టాడు అక్కడ. 8వ వచనంలో, నహూము 1వ అధ్యాయం 8వ వచనంలో, ప్రళయ జలము వలె ఆయన ఆ పురస్థానములను నిర్మూలము చేయును. జలాలు వచ్చి ఆ పురస్థానం చుట్టూ ఉన్న ప్రహరీ గోడను పడగొడతాయా అన్నాడు. ఎవరికీ అర్థం కాలేదు ఇది. ఈ రకంగా చూసినప్పుడు ఇలా ఏ రకంగా జరుగుతుందయ్యా అని వాళ్ళందరూ అనుకున్నారు. కానీ దానికి దూరంగా టైగ్రీస్ నది అని ఒక నది ఉంది. టైగ్రీస్ నది. అనుకోని సమయంలో ఆ టైగ్రీస్ నది ఒక్కసారి విరుచుకుపడి ఈ గోడల మీద పడుతుంది. గోడల లోతుగా పోయి టోటల్గా ప్రహరీ కూలిపోతుంది. ఆ పెద్ద పట్టణమైన నినివే చుట్టూ. ఇది నెబుకద్నెజరు సామ్రాజ్యానికి మనకి అందుతుంది ఈ వార్త. ఆ టైంలో నెబోపోలిసర్ అనే రాజు పరిపాలిస్తూ ఉంటాడు బబులోను సామ్రాజ్యాన్ని. నెబోపోలిసర్ ఇది తెలిసిన వాడై ఒక్కసారి విరుచుకుపడతాడు. పడి టోటల్ నినివే సామ్రాజ్యాన్ని నాశనం చేసి పారేస్తాడు. టోటల్ సామ్రాజ్యాన్ని నాశనం చేసి పారేస్తాడు. అసలు పట్టణం ఇక్కడ ఉందా లేదా అన్నంత అనుమానం వచ్చేలాగా చేసి పారేస్తాడు. 1845లో శాస్త్రజ్ఞులను వెళ్ళి కొన్ని పరిశీలన చేసి, ఎస్ ఇక్కడ నినివే పట్టణం ఇక్కడే ఉండేది అని కనుగొన్నారు. అంటే అంత గొప్ప పట్టణం లేకుండా చేసి పారేశాడు. దేనికి? కృతజ్ఞత లేకపోవడం వల్ల. కృతజ్ఞత లేకపోవడం వల్ల. అందుకని మన ప్రసంగాంశం నహూము ప్రకారం క్షామము క్షామాన్నే కోరుకో, కృపంలో కూగట్టుకు, క్షేమంగా ఉంటావు, లేదా క్షామం వచ్చే ప్రమాదం ఉంటుంది అన్న మీనింగ్. ఒక మాటను చెప్పి నేను ముందుకు వెళ్తా. చూడండి, నహూములో 1వ అధ్యాయం 15వ వచనంలో ఈ రకంగా ఉంది. నహూము 1వ అధ్యాయం 15వ వచనం ఏమని? స్వార్థ ప్రకటించు సమాధాన వర్తమానము తెలియజేయు వాని పాదములు పర్వతముల మీద కనబడుచున్నది. ఏ పర్వతాల మీద కనపడడం ఏంటి? ఇంకెక్కడే కనపడవా అంటే వాక్యం చెప్పే వాళ్ళందరూ పర్వతాల మీదకి వెళ్ళి కూర్చోవాలా? అప్పుడే దేవుడు కనపడుతుందా? పర్వతం మీద కనపడడం అంటే దీనికి ఈ రకంగా కూడా కొంతమంది చెప్పడం మనం చూస్తాం. అంటే పర్వతం ఎత్తయింది, ఎత్తుగా ఉన్నది అందరికీ కనపడుతుంది. ఎవరెవరైతే స్వార్థను మంచిగా ప్రకటించారో వారి యొక్క పాదాలు, వారి స్థితి కనపడుతుంది. దాన్ని కాదని చెప్పలేం. కానీ ఎగ్జాక్ట్ నహూము చెప్పినటువంటిది ఎవరిని అంటే యోనాని దృష్టిలో పెట్టుకుని. ఏంటి అంటే యోనా ఏం చేశాడు? స్వార్థ ప్రకటించాడు, సమాధాన స్వార్థ ప్రకటించాడు, మంచిగా బోధించాడు. యోనాకున్న ఒక బలం బలహీనత ఒకటే. ఏంటి ఆ బలం బలహీనత? ఒకటి ఏంటి అంటే దేవుని మాటలు చెప్పడం మొదలుపెట్టాడా, మనిషి జ్ఞానం దగ్గర రాకుండా బోధిస్తాడు. అది ఆయనకున్న స్పెషాలిటీ, ఆయనకున్న అభిషేకం. బోధించాడు, మంచి వార్త ప్రకటించాడు, మనస్ఫూర్తిగా కోరుకున్నాడు. వాళ్ళందరూ మారిపోయారు. ఎక్కడికి వెళ్ళాడు? 4వ అధ్యాయంలో కొండెక్కి కూర్చున్నాడు, పర్వతం ఎక్కి కూర్చున్నాడు. పర్వతం ఎక్కి కూర్చుని బాధపడుతున్నాడు. తెలుసు ముందే నువ్వు ఇలా చేస్తావని అని. కానీ ఈ యొక్క యోన పర్వతం ఎక్కినటువంటి దేవునికి, పర్వతం ఎక్కిన తర్వాత దేవుడికి ఎలా కనపడుతున్నాడంటే పాదములు సుందరములుగా కనపడుతున్నాయి. కనుక నీవు మంచి కోరుకుంటే దేవుడికి అందంగా కనపడతావు. ఆమేన్, హల్లెలూయా. కృతజ్ఞత లేకపోతే మళ్ళీ నోట్లో మట్టి వస్తుంది. కృతజ్ఞత 2 రకాలు.
మనసులో కలిగి ఉండడం, నోటితో చెప్పడం. కమాన్ కమాన్ కమాన్, మీ జ్ఞాపకం ఉండాలి, నాకు జ్ఞాపకం ఉండాలి. కృతజ్ఞత 2 రకాలు. మనసులో కలిగి ఉండడం, దేవునితో బయటికి చెప్పడం. ఎందుకు ఆరాధన చేయాలి, ఎందుకు స్తుతించాలి అంటే, నువ్వు ఇంత గొప్పవాడు, దేవుడు అంటే ఏం, దేవుని తెలియదా? నో, చెప్పాలి, ఎక్స్ప్రెస్ చేయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి మనకు మేలు చేశాడు, మీ వలన నేను ఈ రకంగా ఉన్నాను అని ఎక్స్ప్రెస్ చేయకుండా లోపల, అమ్మో చాలా మంచి ఆయన, చాలా మంచి వ్యక్తి, లేకపోతే పలానా వాళ్ళు చాలా మంచి వాళ్ళు, నాకింత మేలు చేశారు నోట్లేనే అనుకుంటున్నావు అనుకో, 2 మేలు నీకు జరగకుండా స్టాప్ అవుద్ది. లేదా కొన్ని మేలు ఆల్రెడీ ఆగిపోయినాయి అని అర్థం. లేదు, ఎందుకు నీవు పలానా విషయంలో నాకు ఇంత మేలు జరిగింది, థ్యాంక్స్, నా పరిస్థితి ఇది, మీ వలనే లేకపోతే నీ వలనే ఈ రకంగా నాకు మేలు జరిగింది, లేకపోతే నా పరిస్థితి అని చెప్పడానికి ఒక మనిషి ఎందుకు అడ్డుకుంటాడు? బయటికి చెప్పకుండా లోపలికి తెలుసు నా గొడవ ఏంటి, నా పరిస్థితి ఎవడ గురించి ఆడికి తెలుసు. బయటికి చెప్పడానికి అహం, నేను ఎక్కడ తక్కువ అవుతానో. దేవుడు హెచ్చిస్తాడు బాబా. మనుషుల గురించి నీకు వచ్చే ఆశీర్వాదాలను ఆపుకోవద్దు. ఒక వ్యక్తి వల్ల నీకు మేలు జరిగితే అది 10 సార్లు కాదు 100 సార్లు చెప్పడానికైనా నువ్వు వెనకంజ వేయకు. అలా దాచుకునే మనసులో మాత్రం నీకు అవసరం అయితే ప్రార్థన చేస్తా, మనసులో పెట్టుకుంటా, బయటకంటే నేను లోకు అయిపోతా అనుకున్నావు అనుకో, వచ్చే దీవులు నీకే ఆగిపోతాయి. అది కూడా కృతజ్ఞతారాహిత్యం. కృతజ్ఞతారాహిత్యం ఎప్పుడూ కూడా ఇబ్బందికరమైనటువంటిదే. దేవుణ్ణి సంతోషపెట్టంది ఏదైనప్పటికీ అందులో ఆశీర్వాదం ఉండదు. ఆశీర్వాదం ఇవ్వడం దేవుడికి ఇష్టం. ఆమేన్, హల్లెలూయా. ఈ వాక్యాన్ని మనం చూస్తే ఈ రకంగా చూసినప్పుడు ఈ బబులోను సామ్రాజ్యం ఆ రోజుల్లో రాజు అయినటువంటి నెబూకద్నెజర్ వచ్చి మొత్తం సిటీయే లేకుండా చేసి పారేస్తాడు. కానీ ప్రియులరా, ఈ యొక్క వాక్య సత్యాన్ని మనం చూస్తూ ఉంటుంటే ఈ మాటలు మనకు కనపడుతున్నాయి. ఇప్పుడు ఎవరైనా మన మాట వింటారు, కానీ టైం మన మాట వినదు కదా. ఎప్పుడో యెహోషువ కదా 1:6 విన్నది, కానీ టైం మాత్రం పెరిగెడుతుంది. కనుక నేను ముందుకు వెళ్తున్నా. అది చూస్తే మన ప్రసంగ అంశం క్షేమము మధ్యలో కృప. కృపను మన అజ్ఞానాన్ని బట్టి కొన్నిసార్లు లోకు కడతాం, కృపను మన ఎగోను బట్టి కొన్నిసార్లు లోకు కడతాం, కృపను మానవ జ్ఞానం ద్వారా నేను తక్కువ ఎక్కడైపోతాను అని కొన్నిసార్లు లోకు కడతాం. ఏ రకంగా కృపను లోకు కట్టినా నష్టం వచ్చేది నీకు నాకే. కనుక వాక్యాన్ని చూస్తే మనం ఒక మాటను మనం చూద్దాం. మనకు ఫస్ట్ పాయింట్ క్షామం అయితే, సెకండ్ పాయింట్ క్షేమము. దీన్ని మనం పరిశీలించుకోవడానికి మనం ముందుకు వెళ్తున్నాం. కనుక దేవుడు చేసింది ఏది మర్చిపోడు. దేవుడు ఆశీర్వాదం ఇచ్చేది, దేవుడి యొక్క మనసు కలిగి ఉన్నవాళ్ళు దేవునికి ఇష్టమైంది చేసినప్పుడు మాత్రమే మనం ముందుకి వెళ్ళగలం. క్షేమం గురించి మనం మొదట చూద్దాం, అంటే నష్టం గురించి. లాభంతో ముగించుకుందాం. ఆమేన్. ఎందుకంటే ఎండింగ్ ఈజ్ ఇంపార్టెంట్ దాన్ బిగినింగ్. జీవితానికి ఎప్పుడు కూడా ఏ రకంగా ముగుస్తుంది అన్నది ముఖ్యం, ఏ రకంగా ప్రారంభించాం అన్నది ముఖ్యంగా ఏదైనా. కనుక ముందు క్షేమం చూసి తర్వాత క్షేమంతో ముగించుకుందాం. క్షేమము అంటే నష్టం ఎందుకు వస్తుంది మనకి అన్న సత్యాన్ని మనం చూస్తే 2 తిమోతి 1:7, 2 తిమోతి 1వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చూస్తే ఈ రకంగా ఉంది. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును ఆత్మనే ఇచ్చను గాని పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు. ఏ ఆత్మను? పిరికితనము గల ఆత్మ. దేవుడు మనకేమిచ్చాడు? శక్తి. వాట్ ఎ వర్డ్! పవర్ ఇచ్చాడటండి దేవుడు. ఈ లోకంలో పొలిటీషియన్స్కి చివరికి వచ్చేసరికి ఒక ఆయన ఒక మాట అంటున్నాడు, డబ్బంతా సంపాదించాను, వయసు అయిపోయింది, ఇక చివరిగా నాకు ఒకటే, కొంచెం ఏదైనా పాలిటిక్స్లోకి వచ్చి మంచి పదవి చేసేసి ముగించేస్తే చాలు. అంటే నేను ముగించాలనుకుంటున్నాడు శక్తితో. కానీ దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? నీ ఇన్బిల్ట్ ఇట్ సెల్ఫ్ పవర్ మ్యాన్, నీకు శక్తే నీకు గిఫ్ట్గా ఇచ్చాను అంటున్నాడు. ప్రత్యేకించి కోరుకోవాల్సిన పనిలే.
కానీ వెన్ ఎప్పుడు మన దగ్గర చూడాలి ప్రేమ శక్తియు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మ, అంటే మనల్ని మనం కంట్రోల్లో ఉంచుకోగలగాలి. ఇంద్రియ నిగ్రహం లేకపోతే, మన నోరు మన స్వాధీనం లేకపోతే, మన ఆలోచన మన స్వాధీనం లేకపోతే జీవితం స్వాధీనములో ఉండదు. ఇక్కడ ఒక మాట, పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు. పిరికితనం అంటే ఏదో చిన్నపిల్లడు పారిపోతాడు బూ అంటే ఆడిపోయాం, ఆ పిరికితనం కాదు. ఇక్కడ ఆత్మీయ విషయాలు ఏంటో తెలుసు, ఆత్మీయ విషయాలు ఏంటో తెలుసు. చిన్నతనంలో మా నాన్నగారు ఎప్పుడు నన్ను ఎక్కువగా నేనేమో తిట్టుకునేవాడిని. పెద్ద అయిన తర్వాత ఒకసారి చెప్తున్నారు ఆయన, ఎందుకు ఎక్కువగా తిట్టేవారు మెచ్చుకునేవాళ్ళు కాదు అంటే, మెచ్చుకుంటే పాడైపోతాం అన్నట, కానీ మెచ్చుకుంటే ఎవడో పాడవడు. అవతల వాడు తప్పు చేశాడు అనుకో, నువ్వు పొగిడేవనుకో, ఆడికి తెలీదా నీ తప్పు చేస్తుంటే వీడు ఓడుతున్నాడని తెలుసు. మంచి పని చేసినప్పుడు మాట్లాడకుండా ఉండి చెడ్డ పని చేసినప్పుడే తిట్టుతూ ఉన్నాం అనుకో, కనెక్ట్ అవ్వదు. కనుక కావాల్సినప్పుడు కూడా మనం ఎప్రిషియేషన్ పొగడడం వేరు, గుడ్ బాగా చేసావనడం వేరు, ఎప్రిషియేషన్ వేరు. చెప్పేటప్పుడు మంచి చెప్పాలి, తేడా వస్తే తేడాను చెప్పాలి. అమ్మో నేను ఎక్కడ బయటపడిపోతానో, అమ్మో నేను ఎక్కడ తక్కువ అయిపోతానో, అమ్మో నా అహం దెబ్బతినేదు. చాలామంది కోసం ప్రార్థన చేయడం కూడా జరుగుతుంది. ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళకి చాలా మేలు వస్తాయి. ఏ సంఘంలో అయినా చూస్తాం, నాకు మీ ప్రార్థన చేసిన తర్వాత లేకపోయిందంటే మీ వలన, లేకపోయిందంటే ఈ రకంగా జరిగిన తర్వాత నేను శుభ్రంగా ఉన్నాను, 10 రూపాయలు లోటు లేకుండా ఉన్నాను, ఇబ్బందులు లేకుండా ఉన్నాను, నా అవసరాలు ఇప్పుడు తీరుతూ ఉన్నాయి అని తిరిగి అదే వ్యక్తి దగ్గరికి, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకులాంటి దగ్గరికి వచ్చి చెప్పాలి అంటే కొన్నిసార్లు ప్రెస్టేజ్, నా గురించి నువ్వు చేయకూడదు, నేను దాన్ని నా వల్లనే జరిగిందని అనుకున్నాను అనుకో, నాకు నష్టం వస్తుంది. మీ వల్లనే ఇలా జరిగింది, మీ ప్రార్థన వల్లనే ఇలా జరిగింది, నీ వల్లనే ఈరోజు కడుపు నిండుతుంది, నీ వల్లనే నేను హ్యాపీగా ఉంటున్నాను అని నువ్వు చెప్పలేదు అనుకో, అది నువ్వు నష్టపోతావు. నేను నెరవేరవు, చచ్చిదాకా కొన్ని కోరు ఇంకా నెరవేర. కారణం ఏంటరా అంటే నీ యొక్క బుద్ధి రాహిత్యం వలన 2 రెళ్ళు ఎవరికైనా అలిగి అవుతాయి. కవరింగ్ మనిషికి పెద్ద ప్రాబ్లం ఎక్కడరా అంటే కవరింగ్. ఏదో షుగర్ కొట్టాడు పిల్లిలాగా, ట్యాబ్లెట్ ఉంటాయి, కొన్ని చేదుగా ఉంటాయి, పైన ఏం కొడతారు షుగర్ కొట్టి నోట్లో పెట్టుకున్న వెంటనే కొంచెం తీపి ఉంటుంది, తీపి ఉంది కదా అని నవ్వలేవు అనుకో, చాలా దారుణంగా ఉంటుంది. కవరింగ్ ఈ కవరింగ్లో వచ్చే ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటాం. నో, నువ్వు నేను సంపూర్ణ ఆశీర్వాదంలోకి వెళ్ళాలి. ఆమేన్. కనుక వాక్యాన్ని చూసి మనం ముందుకెళ్దాం. కనుక ఈ క్షామం రాకుండా ఉండాలంటే ఏం చేయాలో చెప్తున్నాడు. ప్రసంగి 11వ అధ్యాయం 1వ వచనాన్ని చూస్తే, ప్రసంగి 11వ అధ్యాయం 1వ వచనాన్ని చూస్తే, నీ ఆహారమును నేల వేదమేయము, చాలా దినములైన తర్వాత అది నీకు కనపడుతుంది. చాలా ఎటకారంగా ఉంది కదా ఇది. ఆహారం ఎక్కడ వేయాలట, నేల మీద వేయాలట, అది చాలా దినాలైన తర్వాత కనపడుతుంది. ఆహారం నేల మీద ఆడితే కొంపు కొడుతుంది, ములుగుపోద్ది, ఆహారం నేల మీద వేయడమేంది అన్నట్టుగా ఉందిగా ఇది. కానీ ఈ మాట ఇశ్రాయేలీయుల యొక్క సంస్కృతితో మాట్లాడినటువంటిది ఎగ్జాక్ట్గా మనకు తెలుగులోనికి వచ్చేసింది. నీ ఆహారము నేల మీద వేయము, చాలా దినాలైన తర్వాత నీకు కనపడను అంటే దాని అర్థం ఏంటంటే, నీవు చేయాల్సింది నువ్వు చేయి, నీ మంచి నీవు చేయి, నీవు ఇతరులకు మేలు చేయి, తాళ దినమైన తర్వాత అది నీకు కనపడుతుంది అంతే తప్ప అది ఒక కృతజ్ఞత అవ్వచ్చు, లేకపోయిందంటే నీవు చెయ్యాల్సినటువంటిది అవ్వచ్చు, ఏదైనా సరే అది చెయ్యకుండగా, నీ ఆహారం నీళ్ల మీద వేయకుండగా నీవు ఆపితే నీకు వచ్చేది రాదు, నీ కోరిక నెరవేరదు, నీ ఆశలకి నీకు నీవే అడ్డైపోతాయి అని దాని యొక్క అర్థం. నీ ఆహారం నీళ్ల మీద వెళ్తే చాలా దినమైన తర్వాత కనపడుతుందని సింపుల్గా ఉంది. కానీ మూల పదార్థం చూసుకుంటే నీ ఆహారం నీళ్ల మీద వేస్తే నీ ఊహించిన ఫలం దొరుకుతుంది, అది దాని అర్థం. అంటే నువ్వు చేయాల్సింది నువ్వు చేసినప్పుడు నీ కవరింగ్ వద్దు, కృతజ్ఞత ఉండాలి. 2 రకాల కృతజ్ఞత. ఎలాగా?
మనసులో కలిగి ఉండడం, నోటితో చెప్పడం, రెండో కలిగి ఉండాలి. రెండు. అందుకనే ఎక్కడైనా వెళ్ళినప్పుడు జస్ట్ మనం ఒక బస్ ఒక ఒక ఎక్కడికైనా ఒక ఎయిర్పోర్ట్ అవ్వచ్చు, సంథింగ్ రైల్వే స్టేషన్ అవ్వచ్చు, ఎక్కడికైనా సరే వెళ్ళినప్పుడు ఏదైనా చిన్న జరిగింది అనుకోండి, ఏదైనా సరే థ్యాంక్ యూ. దానివలన నీకు ఆరోగ్యం, ఆ వాడికి ఈ రకంగా 10 మందికి చేస్తాడు. కృతజ్ఞత ఇక్కడ పెట్టుకొని చెప్పకపోతే కూడా దానివలన ఉపయోగం ఉండదు, ఇక్కడ లేకపోయినా ఉపయోగం ఉండదు. ఓకే, హల్లెలూయా. ఇదే ప్రాబ్లం వచ్చింది నహూముకి. ప్రసంగి 10వ అధ్యాయం 3వ వచనం చూస్తే, ప్రసంగి 10వ అధ్యాయం 3వ వచనం, బుద్ధిహీనుడు తన ప్రవర్తనను గూర్చి అధైర్యపడి, ఏంటది? బుద్ధిహీనుడు తన ప్రవర్తనను గూర్చి అధైర్యపడి తాను బుద్ధిహీనుడని దాని బుద్ధిహీనుడని అందరికీ తెలియజేస్తాడు. ఏంటంటే మనం గొప్పవాళ్ళమని ఇలాగని మనం చెప్పుకోవడం వలన ఉపయోగం లేదు, బయట వాళ్ళు చెప్పాలి. ఎందుకు చెప్తాడు అప్పుడు? కనుక మనం ఎవడ మట్టుకు వాడే గొప్పవాడు, దానివల్ల సంతోషం ఉండదు. బయట వాడు నీ గొప్పతనాన్ని గుర్తించాలి. అలాగని చెప్పి గుర్తించట్లేదని అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుంటే కూడా దానివల్ల ఉపయోగం లేదు. అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుంటే కూడా రియాలిటీకి ఎప్పుడు దేవుని దృష్టిలో వాల్యూ. ఈ యొక్క లోటుల వలన ఈ యొక్క దేశం అంతా, నినివే పట్టణం అంతా గొప్ప కీడుని తెచ్చుకుంది. మనకు అన్నీ ఉంటాయి, జ్ఞానం ఉంటాయి, దేవుడిచ్చిని అనుభవిస్తూ ఉంటాం, కానీ సరైనటువంటి గ్రహింపు లేక, గుర్తింపు లేక మనం పోగొట్టుకుంటూ ఉంటాం. నెవర్ పోగొట్టుకోకూడదు. జీవితం ఒకటే, హ్యాపీగా ఉండాలి. ఆమేన్. దానికోసమే దేవుడు నన్ను సృష్టించాడు, హ్యాపీగా ఉండాలి. నేను మీకు చెప్పడం సులువు, మీరు నాకు చెప్పడం సులువు, కానీ ఎవరి గురించి వాళ్ళకి తెలుసు. దాన్ని బయటికి తీసుకొచ్చిన సరి చేసుకుంటే జీవితం అందంగా ఉంటుంది. మరో మాటను చెప్పి నేను త్వరగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాను. హెబ్రీ 11వ అధ్యాయం 7-8 వచనాన్ని చూస్తే ఈ రకంగా ఉంది. హెబ్రీ 11వ అధ్యాయం 7-8 వచనాన్ని చూస్తే, విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడవై వాడగట్టాడు. చాలా సింపుల్గా ఉంది కదా, చిన్న మాట. విశ్వాసాన్ని బట్టి అది వరకు వినని సంగతులను గూర్చి నోవతో చెప్పాడు. నోవు వాడగట్టు, ఇలా చేస్తున్నాను. కానీ తన జ్ఞానానికి అర్థం కాలే, తనకి ఏమాత్రం బోధపడలే. అది వరకు చూడని సంగతులు చెప్తే ఎలాగ అర్థమవుతుంది? ఇప్పుడు మనం కరోనా టైంలో ఉన్నాం, దీని గురించి ఏదైనా మనకు తెలుసా? తెలియదు. కానీ గ్లిమ్స్, వీ కెన్ గెట్ సమ్ గ్లిమ్స్. బైబిల్లో చూస్తే ప్రకటన గ్రంథంలో చివరి కాలంలో ఇటువంటి రోగం నేను కుమ్మరిస్తాను అని గ్రంథం సెలవిస్తుంది. అంటే దేవుడికి ఏమైనా కక్షలు తీర్చుకునేవాడా? నో, కక్షలు తీర్చుకునేవాడు కాదు. కృపను లోపుగడుతూ ఉన్నప్పుడు జరిగేటటువంటి విషయాలు. అది మానవుల యొక్క బుద్ధిహీనతను బట్టే తప్ప దేవుడు బుద్ధిని బట్టి వచ్చేవి కాదు. కానీ ఈ రోజుల్లో మనుషుల్ని చూస్తూ ఉంటుంటే నేను అబ్జర్వేషన్లో నాకు అనిపించినటువంటిది, మనిషిని లోతుగా గమనించే మాటలు కొంచెం ఎక్కువ వేసేవనుకో ముష్టి, వాళ్ళ దగ్గర నుంచి వచ్చే మాటలు అందరూ కాదు, ఒకళ్ళిద్దరు ఉంటారు 100 మందిలో. ఆడేదో తప్పు చేశాడు, ఆ కీడు పోవడానికి నా కీడు ముష్టేస్తున్నాడు. ఎప్పుడైనా ఊహించారా మీరు ఈ మాటలు? ఉత్తినే వేస్తున్నాడు ఏంటి? 50 రూపాయలు రూపాయి వేస్తాడు, 50 రూపాయలు ఉత్తినే ఇచ్చాడా, 100 రూపాయలు ఉత్తినే ఇచ్చాడా ముష్టోడికి? ఆడు పాపాన్ని కడుక్కోవడానికి నాకు వేస్తున్నాడు. అంటే ఇలాంటి రోజుల్లో అటువంటి ముష్టితనం నుంచి నేను బయటపడాలి అనే తత్వం పోయి ఆ తత్వం నుంచి పోవడానికి దేవుడు అవకాశాలు ఇస్తూ ఉన్నా ఆ అవకాశాలని కూడా దుర్వినియోగం చేసుకునే మూర్ఖత్వంలోనికే మనుషులు నడుస్తూ ఉన్నారు. ఏదైనా ఒక పని ఉందనుకోండి, ఆ పని చేస్తుంటే, ఎగ్జాంపుల్ ఒక ఫ్యాక్టరీలో ఎవరైనా వర్కర్స్ ఉన్నారనుకోండి, ఈ ఓనర్ వల్లనే నాకు ఈ వర్క్ వచ్చింది,
ఓనర్ వల్లనే నాకు ఈ పని దొరికింది, నాకు శాలరీ వస్తుంది, నా ఫ్యామిలీని పోషించుకుంటున్నాను, కృతజ్ఞత కలిగి ఉండాలి. కానీ ఈ రోజుల్లో ఏం జరుగుతుంది తెలుసా? లేకపోతే ఆడ తర్వాత ఫ్యాక్టరీని రన్ చేయడం అది రైటే, కానీ నువ్వు ఎవరిని ప్రశ్నిస్తున్నావు? దేవుని ప్రశ్నిస్తున్నావు. మొత్తం దెబ్బ అవుతుంది. అప్పుడు ఈ నినివేకి వచ్చినటువంటి గొడవ వస్తుంది. దేవుడి దృష్టిలో ఓనరు అక్కడ పనిచేస్తున్న వాళ్ళు ఇద్దరు ఒకటే. కానీ ఎవరి ద్వారా నీకు వచ్చింది? అక్కడ ఫ్యాక్టరీ ద్వారా నీకు వర్క్ వచ్చింది కనుక నీ కుటుంబాన్ని పోషించుకుంటున్నావు కనుక దేవుడిని స్తుతించాలి. ఆ యొక్క ఓనర్కి థ్యాంక్స్ చెప్పాలి. హృదయంలో ఉండాలి, నోటితోనే ఉండాలి. కానీ అట్లా లేదు. మేము లేకపోతే అటు ఫ్యాక్టరీ రన్ అవుదా అంటే టోటల్ దేవుడు ఇక్కడ ప్రశ్న ఎవరికి వస్తుందంటే సృష్టికి ప్రశ్న వస్తుంది. ఇటువంటి దరిద్రపు లక్షణాల వలన ఇటువంటి వ్యాధులు వచ్చి చేస్తున్నాయి. అందుకని దేవుడు చెప్పాడు ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు. అందుకని ఈ రోజుల్లో పూర్వం ఏదైనా పని చేసేవాళ్ళు అది కూడా ఒక ఆశీర్వాదం, చాలా చాలా ఆశీర్వాదం. పూర్వం బానిస బతుకులు ఉండేవి, ఇప్పుడు స్వేచ్ఛ పెరిగింది, స్వాతంత్ర్యం వచ్చింది, ఇండిపెండెన్సీ వచ్చింది, స్వతంత్ర దినోత్సవం మనం చేసుకుంటున్నాం, చాలా మంచిది. కానీ దానిలోకి కట్టకూడదు, అది నేను నా గమనంలో ఉన్నటువంటి పెద్ద రాహిత్యం ఏంటరా అంటే దాన్ని లోకు కడుతున్నారు. అంటే దేవుని సృష్టిని, దేవుడిచ్చిన స్వేచ్ఛను ఎప్పుడైతే మనం ప్రశ్నించామో నష్టపోయే ప్రమాదం ఉంటుంది. ఆ రకంగా ఉండకూడదు. ఘనత మహిమేసైక చెల్లును గాక. ఆమె నేను వెనక్కి వస్తున్నా. మన ప్రసంగాంశం క్షేమము మధ్యలో కృపణలోకి కడితే దేవుడు ఎప్పుడు క్షేమంగా ఉండాలని చూస్తాడు. కృపణలోకి కడితే నీకు యొక్క గుణలక్షణాలను నువ్వు మార్చుకోకపోతే, నీ రాహిత్యాల్లోంచి నువ్వు బయటపడడానికి నీ ప్రయత్నం నువ్వు చేయకపోతే క్షేమము వెంటాడే ప్రమాదం ఉంటుంది. క్షేమం ఉండకూడదు, క్షేమంగా ఉండాలి. ఆమేన్. ఈ రకంగా ముందుకెళ్ళడానికి మనం చూద్దాం. ఇప్పుడు సేఫ్టీలోనికి వస్తున్నాం. సేఫ్టీ, క్షేమంగా ఏ రకంగా ఉంటాము అంటే క్షేమాన్ని. ఒక వ్యక్తికి లాభం ఎప్పుడు వస్తుంది తెలుసా? దేంట్లోనైనా లాభం ఎప్పుడు వస్తుంది తెలుసా? నష్టము యొక్క విలువ, నష్టము యొక్క తీవ్రత, నష్టం వలన వచ్చే బాధ అనే నష్టం గురించి వేరే అబౌట్స్ అన్నీ తెలిసినప్పుడు లాభం వస్తుంది. కనుక నష్టం గురించి బాగా తెలుసుకోవాలి ముందు. అమ్మో ఏం చేస్తే నష్టం వస్తుంది, అమ్మో ఏ రకంగా ఉంటే నష్టం వస్తుంది, ఒకవేళ నష్టం వస్తే దాని పెయిన్ ఏంటి, దాని బాధ ఎంత ఉంటుంది అని ఎవరైతే గ్రహించారో వాళ్ళకి క్షేమం వస్తుంది, వాళ్ళకి లాభాలు పెరుగుతాయి. ఇప్పుడు లాభం గురించి చూద్దాం, అంటే క్షేమం గురించి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కీర్తన 37:3, కీర్తన 37:3 ఈ రకంగా ఉంది. యెహోవాయందు నమ్మిక ఉంచి మేలు చేయము, దేశమందు నివసించి సత్యమును అనుసరించము. ఇంగ్లీష్లో కొంచెం బాగుంది. ట్రస్ట్ ఇన్ ద లార్డ్ అండ్ డూ గుడ్, డ్వెల్ ఇన్ ద ల్యాండ్, ఎంజాయ్ సేఫ్ పాస్చర్స్. నువ్వు సేఫ్గా ఉండాలంటే దేవునితో మొదట దేవుని మీద నమ్మకం ఉంచు. నువ్వు చేయాల్సింది నువ్వు చెయ్యి, అప్పుడు మనం సేఫ్గా ఉంటాం. ఈ వాక్యాన్ని వింటున్నావు, ఇప్పుడు నీకు వాక్యం మాట్లాడితే నీలో తెలియదు, ముందు చేసి ఉండొచ్చు. బయటపడడానికి ఏమన్నా నీ ప్రయత్నం నువ్వు చేస్తున్నావా? చేయని పక్షాన మనం నినివే పక్కకి వెళ్ళే ప్రమాదం అయితే ఎవరికైనా ఉంటుంది. నీకు అవ్వచ్చు, నాకు అవ్వచ్చు, ఎవరికైనా. ఎందుకంటే వాక్యానికి పక్షపాతం లేదు, మనుషులమైన మనకే పక్షపాతం. సత్యం చాలా కష్టం. ఒకసారి ఒక వ్యక్తిని ఒక అడిగాడు, ఈ లోకంలో అన్నిటికన్నా పవర్ఫుల్ ఏంటన్నాడు. అణుబాంబు అన్నాడు, ఈ బాంబు, అది ఇది అన్నాడు. కాదన్నాడు. అప్పుడు చెప్పాడు ఏంటి అంటే సత్యం వెరీ పవర్ఫుల్. గాస్పల్, దేవుని యొక్క సువార్త. యేసు ప్రభు ఎంతకాలం బతికాడు ఏంటి? 33.5 సంవత్సరాలు ఉండి కాలం చేశాడు, 3.5 సంవత్సరాలు వాక్యం ప్రకటించాడు.
ఆయన వెళ్ళిపోయిన తర్వాత ప్రపంచంలో ఈ రోజు ఎక్కువ దేశాలు ఏ అంటే క్రైస్తవ దేశాలే అయిపోయాయి. ఎందుకని ఆయన సత్యం మీద నిలబడ్డాడు కనుక. కనుక నీకు నచ్చినా నచ్చకపోయినా కృతజ్ఞత విషయంలో అవ్వచ్చు, క్యారెక్టర్ విషయం అవ్వచ్చు, ఇంకా దేనికైనా సరే సత్యం మీద నిలబడు, దూసుకుపోతావు. ఆమేన్, కమాన్ ఆమేన్. యా, కనుక సత్యం మీద నిలబడు, దూసుకుపోతావు. దూసుకుపోకుండా కుంటుకుంటానో దేక్కుంటానో వెళ్తే కథ ఏంటి? దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరో మాట అని చెప్పి నేను ముందుకు వెళ్తున్నా. సేఫ్టీ గురించి సెకండ్ పాయింట్. దేవునికి లోబడి ఉండి అపవాది ఎదురించడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోతాడు. దేవునికి లోబడి ఉండకపోతే, దేవునికి లోబడి ఉండంటే మనిషి అలా లోబడతాడంటే కొన్నిసార్లు అన్ని విషయాల్లోనూ కాదు, కొందరు అందరూ కాదు, యాక్షన్తో చేతులు కట్టేసుకుని దగ్గరికి పెట్టేసుకుని హిపోక్రసీ, అది దేవుడికి లోబడి ఉండడం కాదు. మన యొక్క అంతరంగిక స్వభావంలో, అంతరంగికంగా బయటికి కనపడినటువంటి మన వైఖరిలో ఉన్నటువంటి మార్పుల్ని బయటికి తీసుకురావడానికి కూడా ఇబ్బంది పడితే, సరి చేసుకోవడానికి, షేప్ ఇచ్చుకోవడానికి, ఒక షేప్ ఇచ్చుకోవడానికి నీవు ఏ కృషి చేయకపోతే అపవాది పారిపోడు. అది దేవునికి లోబడి ఉండడం అంటే. అది దేవుడికి లోబడి ఉండడం అంటే. ఒకసారి ఒక చోట పనిచేస్తూ ఉన్న ఆయన్ని మానిపించేశాడు. దాదాపు 16 సంవత్సరాలు పనిచేశాడు. ఆయన్ని అడిగాను, ఆయన పాస్టర్ గారు, ఏంటంటే మంచిగుండి కూడా ఎప్పుడు మనకు బాగా అలవాటు అయిపోయినాడు కదా, ఎందుకు అనిపించేశారండి? 16 సంవత్సరాలు కదా ఉంటున్నాడు, ఎందుకు అనిపించాను? ఆయన అన్నాడు, వరా మనుషులు చెప్తే అర్థం కాదు, అది నేను మనిషినే, అపార్థం చేసుకుంటారు. మనం ఎంత మేలు చేసినా మీ వలనే నా కుటుంబం ఎలా ఉందని కానీ, మీ వలనే నేను ఎలా బాగుపడ్డానని కానీ, మీ ప్రార్థన వల్లనే నేను ఎలా ఉంటానని కానీ, కనీసం ఎప్పుడు థ్యాంక్స్ చెప్తే నేను ఎక్కడ తక్కువ అయిపోతానో అన్నట్టుంటుంది. అడవైకి ఎలర్జీ వచ్చేసింది నాకు. తప్పో ఒప్పో నేను 8 సంవత్సరాలు పడ్డాను, కానీ పక్కన తీశాను. పెట్టిన తర్వాత నాకు చాలా ప్రశాంతంగా ఉందన్నాడు. అంటే ఏం మారాలి ఇక్కడ? లోపల. బయట చెమట పట్టింది స్నానం చేయని ఎవడు చెప్పకల్లా, చిన్న కుర్రాడైనా సరే హ్యాపీగా చేస్తారు. కానీ లోపల ఉంది వైఖరి, మన యొక్క తెలిసిన ఈ అంతరంగిక మార్పు బ్రెయిన్లో దీన్ని మార్చుకుంటే నిజమైనటువంటి అందమైన జీవితాన్ని మనం అనుభవిస్తాం. ఆమేన్, హల్లెలూయా. కనుక ప్రియులారా, దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదురించడి, దేవునికి లోబడి లేకుండగా, దేవుని యొక్క వాక్యానికి మనం విలువ ఇవ్వకుండగా, దేవుని కోరుకునే స్వభావము, దేవుడు కోరుకునే స్వభావాన్ని కలిగి ఉండడానికి మన ప్రయత్నం మనం చేయకుండగా సాతాన్ని ఎదిరించలేం. అప్పుడు వాడు నీ దగ్గర నుంచి వెళ్ళిపోతాడని లేదు వాక్యం, పారిపోతాడట. ఎవడు పరిగెడతాడు? భయపడ్డవాడు పరిగెడతాడు. అంటే ఆ వాడిని చూసి, సాతాను గాడికే నేను చూసి భయం వస్తుంది అనమాట. ఎప్పుడు ఇవి చేసినప్పుడు. హల్లెలూయా. కనుక ప్రియులారా, వాక్యం సత్యమైంది. మనుషుల గురించి మన వాక్యాన్ని పాటించొద్దు, దేవుని గురించి పాటించుదాం. మనం స్పీడప్ అవడానికి జీవితం చూస్తూ ఉండగానే అంత అయిపోతుంది. చిన్న కుర్రాళ్ళని చూస్తాం, సండే స్కూల్లో చిన్న కుర్రాళ్ళని, కొంతకాలం ఒక 10 years గ్యాప్ వచ్చేసరికి వాడే వీడు, ఆ అమ్మాయి అంత డిఫరెన్స్. నువ్వు అంతే, నీ గురించి నీకు తెలిసాడుగా, నా గురించి నాకు తెలిసాడుగా. మనిషి జీవితం ఇలా పుడతాడు, అయిపోతాడు, ముసలాడు అయిపోతాడు, పోతాడు. కానీ ఏం సాధించాం? మన స్వభావాన్ని ఎంత మౌల్డ్ చేసుకున్నాం, ఎంత మార్చుకున్నాం, అది మాత్రం చనిపోదు, అది మిగిలే ఉంటుంది. అనేకులకు మాదిరిగా ఉంటుంది, నీకు తృప్తినిస్తుంది, నీ కుటుంబానికి తృప్తినిస్తుంది. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. కనుక మనకు ప్రసంగాంశం క్షేమము. సెకండ్ పాయింట్, క్షేమం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. కొంచెం తగ్గించుకుంటాను,
మనకి టయాన్ని బట్టి కొంచెం తగ్గించుకుని త్వరగా దీన్ని ముగించుకుని నేను ఒక ఉదాహరణతో ముగించాలని ఇష్టపడుతున్నాను. ఆదికాండం 15వ అధ్యాయం 1వ వచనం. ఆదికాండం 15:1. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యం అబ్రహాము నాకు దర్శనంలో కనపడిందట. ఏవి జరిగిన తర్వాత దాన్నే పట్టించుకోం మనం. దేవుడు అబ్రహాంతో మాట్లాడాడు. ఎప్పుడు మాట్లాడాడు? ఇవి జరిగిన తర్వాత. ఏవి జరిగిన తర్వాత? అంతరంగికంలో తన స్వభావపు స్థితిని మార్చుకున్న తర్వాత వాక్యం దగ్గరకు వచ్చింది. ఎవరి దగ్గరికి వాక్యం వస్తుందో వాళ్ళు ఆశీర్వదించబడతారో, ముందుకు పోతారో, వాళ్ళ కోరికలు నెరవేరుతాయి. వాళ్ళు లేదు దేవుడి వాక్యానికి. కానీ అంతరంగ స్వభావాన్ని మార్పు లేకుండా అలా ఉంటే ఏంటో నా జీవితంలో అన్నీ బాగానే ఉన్నాయి, అదొక్కటే ఏదది చెప్పుకో, నీకు జరగదు. ఎందుకు జరగదు? చేంజ్ బాబా. యు నో something which is there, which is lacking in your mind and heart, in your life. You should change. హల్లెలూయా. కనుక ప్రియులారా, ఇది జరిగిన తర్వాత ఇవి జరిగిన తర్వాత దేవుడి దగ్గరికి, అబ్రహాం దగ్గరికి వచ్చాడు. అప్పుడు అబ్రహాం జీవితం సేఫ్టీగా ఉన్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. కనుక కృపను లోకుగట్టొద్దు, వాస్తవాన్ని అర్థం చేసుకో, ఆశీర్వాదం వైపు దూసుకొని పో. చివరిగా ఒక ఇల్లుస్ట్రేషన్తో ముగించడానికి ఇష్టపడుతున్నా. ఒకసారి వెనక్కి వస్తున్నా. మన ప్రసంగాంశం క్షేమము మధ్యలో కృపను లోకుగట్టద్దు. ఒక వ్యక్తి కృపను లోకుగట్టాడు, ఆ తర్వాత కృప విలువ తెలుసుకున్నాడు, ఏ రకంగా తన జీవితం ఎండ్ అయింది అన్న విషయాన్ని నేను చెప్పి ముగిస్తున్నాను. అమెరికాలో డెట్రాయిడ్ అనే రాష్ట్రంలో మాథ్యూ అనే వ్యక్తి ఉండేవాడు. పెద్ద పెద్ద గ్యాంగ్స్టర్లతో తిరిగేవాడు, విపరీతమైన అన్ని నేరాలే, పెద్ద నేరస్తుడిగా అయిపోయాడు. ఆ తర్వాత ఆయన జైల్లో పెడతారు, బయటకు వస్తాడు, జైలుకి వెళ్తాడు, వస్తాడు, ఇదే పని. అది పేరు చెప్తే అమ్మో అనే పరిస్థితిలో ఉన్నాడు. ఏదైతేనో యేసయ్య కృపలో పరిశుద్ధాత్మ దేవుడు ఆకర్షించుకుంటే అక్కడికి యేసయ్యని అంగీకరించాడు, రక్షణ పొందుతాడు, బుద్ధిమంతుడు అయిపోతాడు. ఇప్పుడు తనకు కోరిక వస్తుంది. ఏంటి అంటే, తను ఒకసారి 2 సార్లుగా జైలుకి వెళ్ళడం రావడం ఇదే పని, తనులు తినడం, 1, 2 కాదు మర్డర్ కేసులు, ఇంకే లేని కేసు లేదు. ఆ జైల్లో ఉన్నప్పుడు చాలామంది చూశాడు. అన్యాయంగా వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అనుకునేవాడట, అరే నేను ఎంత వ్యధమనే అందుకు నేను ఇక్కడికి వచ్చాను, పాపం వీడేమీ లేకుండా వచ్చాడరా అని చెప్పి, ఎందుకు వచ్చావు అని అక్కడ ఉన్న వాళ్ళతో డిస్కస్ చేసేవాడట. డిస్కస్ చేస్తుంటే లాయర్లు మోసగించి కొంత, సరైన లాయర్ పెట్టుకోక కొంత, సరిగా తెలియక కొంత, ఈ రకంగా వాళ్ళు ఉన్న వాళ్ళని చూస్తే జాలిగిరి, అరే నేను ఇప్పుడు ఎలాగా యేసయ్యన నమ్ముకున్న తర్వాత మారిపోయాను కదా, ఇప్పుడు నేను ఏం చేయాలి అంటే లాయర్ని అవ్వాలి, లాయర్ని అయిన తర్వాత అనేక మందికి న్యాయం చేయాలి అని చెప్పి దేవుణ్ణి అడిగాడట. ప్రార్థన చేసి కనుక ఏ విషయంలోనైనా మొదట దేవుణ్ణి అడగకుండా మన ప్రయాణం చేస్తే ఇబ్బంది అవుతుంది. నాకు కాదు, మీకు కాదు, నాకు అయింది కనుక నాకు తెలిసింది, మీకైనా నాకైనా మనిషికి వచ్చినటువంటి దరిద్రం ఏంట్రా అంటే, వీడు కొంచెం కలిసి వచ్చిందంటే, కలిసి వచ్చిన తర్వాత దేవుణ్ణి అడగడు, ఇబ్బందులో ఉన్నప్పుడు కానీ చేయనవద్దా అని అడుగుతాడు. ఈయన యొక్క మ్యాచ్ కూడా జరిగినటువంటి ప్రాబ్లం ఇదే. చేస్తే అడిగితే దేవుడు అన్నాడు, సూపర్, మంచి ఆలోచన చేయాలి, బాగుందా. లా చేసిన తర్వాత ప్రాక్టీస్ చేశాడు. ఇప్పుడు లాయర్గా అపాయింట్మెంట్ రావడానికి తనకు నెంబర్ వస్తుంది, ఇవన్నీ వెళ్ళడానికి గవర్నమెంట్ ఇతనికి లాగా ప్రాక్టీస్ చేయడానికి అవకాశం ఇవ్వలేదు. ఇక్కడే పెద్ద ప్రాబ్లం. దేవుడిని అడిగాను, నాకు అవకాశం, ఆయనే చదువుకోమని దేవుడి దగ్గర నుంచి నాకు పర్మిషన్ వచ్చింది, చదువుకున్నాను. ఇప్పుడు ఇతనికి ఎందుకురా అంటే, తన మీద ఉన్నటువంటి ఇంకా క్రిమినల్ కేసులు ఉన్నాయి, చదువుకుంటూనే కోర్టుకు వెళ్ళి వచ్చేవాడు, ఇప్పుడు ఇంకా కోర్టుకు వెళ్ళి వస్తున్నాడు, అన్నీ ఇంకా ప్రాబ్లమ్స్ అన్నీ పోలేదు కనుక అక్కడ ఉన్న చట్టం ప్రకారం నేను ప్రాక్టీస్ చేయడానికి బంద్ చేశాను. చాలా అఫెండ్ అయ్యింది. నేను ప్రార్థన చేసే కదా ఈ రకంగా నేను చేసుకున్నాను, ఎలా జరిగింది ఏంటని. సరే అని చెప్పి ఒక సంస్థను స్థాపించాడు, ఒక ఎన్జిఓ సంస్థ, ఏదో ఒక పేరు పెట్టి, ఒక శాంతి నిలయమనో లేకపోయిందంటే పీస్ ఫెలోషిప్ చారిటబుల్ ట్రస్ట్ అనో సంథింగ్ ఒక దాన్ని పెట్టి, ఒక రిజిస్ట్రేషన్ పెట్టి దాని కింద కొన్ని సేవా కార్యక్రమాలు చేయడం మొదలుపెట్టాడు. ఆ సేవా కార్యక్రమాలు మనస్ఫూర్తిగా చేయడంతో మంచిగా పెరిగిపోయాయి. ఎవరికి మొదలెట్టువాడు అంటే, ఇంకా రకరకాల ఎవరికైతే అన్యాయం జరుగుతుందో వాళ్ళకి మంచి లాయర్లు ఎట్టుకోవడానికి డబ్బులు ఇవ్వడం, అన్యాయం చేయడానికి డబ్బులు ఇవ్వడం, ఇంకా రకరకాలుగా చేసి విస్తారమైనటువంటి డెట్రాయిడ్ సిటీలోనే
చేస్తుంటే గవర్నమెంట్ ఇదంతా గుర్తించి ఏంటి వీడి సంగతి అని వీడిని ఇంటర్వ్యూ అడిగితే వీడి ఇంటర్వ్యూ అంతా కూడా ఈ ఇంటర్వ్యూలో మొత్తం చెప్పాడు. మనకు కొన్ని ఇంటర్వ్యూస్ వస్తాయిగా, కొన్ని బయోగ్రఫీస్ రకరకాలుగా, మన తెలుగులో కూడా ఏబిఎన్ ఛానల్, TV9 ఇలా రకరకాలుగా ఐ డ్రీమ్ అని కొన్ని ఇంటర్వ్యూస్ వస్తూ ఉంటాయి మనుషుల గురించి. నువ్వేం చేసేవాడివి, ఏంటి, ఎంత స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తున్నావు, ఎంత మనస్ఫూర్తిగా చేస్తున్నావు, కారణం ఏంటి అంటే ఈయన ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూ గవర్నమెంట్కి రీచ్ అయిపోయింది. అప్పుడు గవర్నమెంట్ దృష్టిలో పడి ఈయన్ని పిలిచి ఎక్కడైతే ప్రాక్టీస్ చేయడానికి అవకాశం ఇవ్వలేదో, కమాన్ వినండి మాట, ఎక్కడైతే ప్రాక్టీస్ చేయడానికి అవకాశం ఇవ్వలేదో అదే డెట్రాయిట్ రాష్ట్రంలో డిస్ట్రిక్ట్ కోర్ట్ జడ్జిగా గవర్నమెంట్ అపాయింట్ చేసింది. నేను చేంజ్ చేసుకుంటే, రక్షణ పొంది బాప్తిసం తీసుకుంటే సరిపోలేదు, 3 పూట్ల తింటే సరిపోలేదు. నీ స్వభావాన్ని మార్చుకోవడానికి, నీ కృతజ్ఞత లేనటువంటి తత్వాన్ని మార్చుకోవడానికి, నీ క్యారెక్టర్ని సరి చేసుకోవడానికి, దేవుల్లో గడపడానికి, టైం ఉంటే ఒకలాగా, అవసరం తీరిపోతే ఒకలాగా కాకుండా ఉంటే, ఎక్కడ ఓటమో, ఎక్కడ నీ కోరిక నెరవేరట్లేదో అక్కడ దేవుడు నన్ను లేవనెత్తుతాడు. ఘనత మహిమ యేసయ్యకే చెల్లును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. దేవుడి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ యేసయ్య, నీ కృపా ప్రేమను బట్టి వందనాలు, ఈ సమయాన్ని బట్టి నీకు స్తోత్రం. ఈ వాక్యానికి నీరు గట్టి ఫలింపజేసి నీ కృపలో బలపరిచి నీ ఆశీస్సులు దయచేయండి. ఎవరైతే ఈ వాక్యాన్ని శ్రద్ధతో విన్నారో, పూర్తిగా విన్నారో వారందరినీ దీవించి జ్ఞాపకం చేసుకుని మా సహవాసాన్ని స్థిరపరిచి విశ్వాసంలో సహవాసంలో మరింత లేవనెత్తి నీ నామాన్ని గణపరచుకోమని, పరిశుద్ధాత్ముడా ఇవన్నీ శక్తి చేత కాదు, బలం చేత కాదు, నీ ఆత్మ ద్వారా జరిగించమని యేసు నామములో అడుగుచు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. దేవుడి స్తోత్రం. యేసయ్య మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.